నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. అంతర్రాష్ట్ర అందుల క్రికెట్ టోర్నమెంట్ గుంటూరులో ఉత్సాహంగా ప్రారంభమైంది. అరండలపేట పిచ్చుకలగుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ని ఎమ్మెల్యే గల్లామాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, టీడీపీ నాయకులు సుకువాసి శ్రీనివాసరావు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణ, అందుల క్రికెట్ టోర్నమెంట్ కోచ్ అజయ్ కుమార్ రెడ్డి, శరత్ తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యం ఉందని నిరాశ చెందకుండా ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి భాష్యం రామకృష్ణ తెలిపారు. కేవలం విద్య, ఉద్యోగాలే కాకుండా ఆటలు సైతం రాణించడం గర్వంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రపంచ స్థాయి క్రీడల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో విజేతగా నిలవడమే లక్ష్యంగా అందుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే రామకృష్ణ గారి ద్వారా అలాగే సుకుమార్ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా after Rambolo victory boys thumbs up. ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిచ్చుకలగుంటలో అరండాలపేట 52వ డివిజన్లో ఉన్న పిచ్చుకలగుంట గ్రౌండ్లో అందుల యొక్క క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక గొప్ప ఆటని ప్రోత్సహించడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఈరోజు ఈ టోర్నమెంట్. ఇది ఇంటర్ స్టేట్ టోర్నమెంట్గా చెప్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ టీం, అదేవిధంగా మధ్యప్రదేశ్ టీం ఈ ఆటలో పాల్గొనబోతూ ఉన్నాయి. బ్లైండ్ క్రికెట్ ఆడడం అనేది నిజంగా అది ఎలా ఉంటుందా అన్నది ఈరోజు చూడాలి అని అనుకుని కూడా ఒక ఉత్సాహంతో, ఒక ఆశ్చర్యంతో మేము రావడం జరిగింది. మరి మనం చూస్తే వరల్డ్ కప్ కూడా బ్లైండ్ క్రికెట్లో మనం సాధించడం జరిగింది. మన ముందు ఇక్కడే అజయ్ గారు ఉన్నారు. ఆయన అర్జున అవార్డు గ్రహీత. మనకి వరల్డ్ కప్ కూడా సాధించడం జరిగింది. ఈరోజు పారా ఒలింపిక్స్తో సహా మనకి అందరూ విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భారతదేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తూ ఉన్నారు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారు. ఇలాంటి ఆటలు మరిన్ని జరగాలి. అందరూ దీన్ని ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్ళాలి. సమాజంలో కాదనలేని సత్యంగా ఈరోజు మనకి మన ఈ డిఫరెంట్ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటున్నారు. వాళ్ళందరూ మన కలుపుకొని ముందుకు వెళ్తే సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇలాంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలి. వాటికి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఇరు టీమ్స్కి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు పార్టిసిపేట్ చేయడమే ఎంతో సక్సెస్ సాధించినట్టు. ఇక్కడ మళ్ళీ గెలుపు ఓటమి ఎవరు ఉండరు. ఎందుకనంటే ఇలాంటి ఒక టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడమే ఎంతో
మానసిక ధైర్యం ఉంటే తప్ప ఈ ఆటల్లో పాల్గొనలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు నిజంగానే విజేతలుగా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా ఇరు టీమ్స్కి కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తూ, నాతో పాటు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రేస్ చేసిన భాష్యం రామకృష్ణ గారిని, ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, నన్ను ఆహ్వానించి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా చేసిన రవీంద్ర గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ ఈరోజు ఈ బ్లైండ్ క్రికెట్ ఆడటానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ టీం, మధ్యప్రదేశ్ టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మాకు ఈ రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ బ్లైండ్ అసోసియేషన్తో భాష విద్యా సంస్థలకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. మరి వాళ్ళ ఆడటానికి ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గల్లా మాధవి గారికి, మా సోదరుడు సుఖా శ్రీనివాసరావు గారికి, అట్లాగే మిగిలిన అతిథులందరికీ, మరి అజయ్ ఆధ్వర్యంలో, అజయ్ ఇప్పుడే చెప్తున్నాడు ఆడించడం చాలా ఇష్టమని, మరి అటువంటి ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలని, అది కూడా మా గుంటూరు వెస్ట్లోనే జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. నా సొంత జిల్లా అంటే ఉమ్మడి జిల్లా అని చెప్పచ్చు. నేను పల్నాడు వాసిని, మాచర్లో పుట్టాను. నర్సాపేట బ్లైండ్ స్కూల్లో నా చదువు. అక్కడే క్రికెట్ ఓడమాలు నేర్చుకొని అంతర్జాతీయ లెవెల్లో ఇండియాకి చాలా వరల్డ్ కప్స్ తేవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమ్స్ టు ఈ టోర్నమెంట్కి ఎస్పెషల్గా మా ఈవెంట్ని ఓపెన్ చేయడానికి వచ్చినట్టు మన ఏమంటారు ప్రజా నాయకురాలు అనొచ్చు, లేకపోతే ప్రజల సమస్యలకి ప్రజలకి ఇబ్బంది ఉన్న ముందరొచ్చి మాట్లాడి సామాన్యంగా అందరితో ఉండే మనిషి మన మనిషి అయిన గల్లా మాధవి గారు. అట్ ద సేమ్ టైం ఎంతోమంది పేదలకైనా కానీ లేకపోతే విద్య అనేది చాలా అమూల్యం. భాష్యం అనే ఒక గొప్ప విద్యా సంస్థను స్థాపించి ఎన్నో బ్రాంచెస్ ఏర్పాటు చేసి ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్లో చాలా ప్లేసులో కమర్షియల్ అయినా కానీ పేదవాళ్ళు వచ్చి నాకు ఇబ్బంది ఉందంటే పర్వాలేదు, వాళ్ళు చూసుకొని ఇబ్బంది పెట్టొద్దనే భరోసా ఇస్తూ ఎంతోమందికి అండదండగా ఉంటూ మాకు ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి భాష్యం రామకృష్ణ గారికి ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ రవీంద్రబాబు గారు అండ్ ప్రెసిడెంట్ మా శరత్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ సపోర్ట్తో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు, సానా సతీష్ బాబు గారు, ప్రతి ఒక్క మెంబర్స్ డిఫరెంట్ లేబుల్ క్రికెట్ని మేము నార్మల్ క్రికెట్తో ఈక్వల్గా చూస్తాము, మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని గత 6 నెలల నుంచి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఏసీకి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అండ్ మా సీనన్న అన్న అని ఎందుకంటామంటే ఆ అన్న ఒక కాల్ అవేలో ఉంటారు. తమ్ముడు మీకు ఇబ్బందులు నాకు కాల్ చేయండి, మీరు రావాల్సిన అవసరం లేదని ఆయనకున్న కాంటాక్ట్స్లో వీలైనంత వరకు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే మా సమస్యలని పరిష్కరిస్తున్నటువంటి సీనన్నకి, ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి సీనన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ గురించి నేను స్పెషల్గా ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ టోర్నమెంట్. బ్లైండ్ క్రికెట్ అనేది మీరు చూడడానికి ఇదేంట్రా బాబు కళ్ళు కనపడిన వాళ్ళు ఎలా ఆడతారని చెప్పేసి అనుకుంటారేమో, కానీ ఒకసారి ఆ గేమ్ చూసేప్పుడు తెలుస్తుంది వీళ్ళకి నిజంగానే కళ్ళు కనిపిస్తాయా, వీళ్ళు లేదు మేము నమ్మము వీళ్ళకి అంటే కళ్ళు కనపడవంటే మీరు అసలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు ఖచ్చితంగా కనపడుతుంది, వీళ్ళు చూసే ఆడుతున్నారు, లేకపోతే వీళ్ళు బ్లైండ్స్ కాదు అనే అపోహలోకి అనే భ్రమలోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళ కమిట్మెంట్ గ్రౌండ్లో ఉంటుంది. భర్తను హత్య చేసి చెరువులో పడవేసిన భార్యతో పాటు మరొక 3 పోలీసులు అరెస్టు చేశారు. డిపిఓలో ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. దాసరిపాలెంకి చెందిన తిరుపతమ్మ వెంకటేశ్వర్లు భార్యాభర్తలు మద్యం తాగి వేధిస్తూ ఉండటంతో తిరుపతమ్మ వెంకటేశ్వర్లపై తన బంధువులకి ఫిర్యాదు చేసింది. వారంతా కలిసి తాడుతో కట్టేసి వెంకటేశ్వర్లను కొట్టగా చనిపోవడంతో మృతదేహాన్ని ఈదులపాలెం చెరువులో పడవేశారని చెప్పారు. అరెస్టైన వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నాడని పేర్కొన్నారు. చివరిగా కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 19th మార్చ్ రోజున మార్నింగ్ మనకి ఒక చెరువులో ఒక బాడీ దొరికింది, డెడ్ బాడీ. అది కేఎంసి మెడికల్ కాలేజ్ ఎదురుగా NH16 పక్కన ఉన్న ఈదులపాలెం దగ్గర చెరువులో ఒక గుర్తు తెలియని మృతదేహం మనకి కనబడింది. ఆ మృతదేహానికి ఒక తాడుతో నడుము మీద ఒక తాడు కట్టి ఉంది, అది తేలుతా ఉంది.
అది ఎస్ఐ ప్రతిపాడు అదేవిధంగా ఇన్స్పెక్టర్ ప్రతిపాడు అక్కడ వెళ్ళి క్రైమ్ సీన్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే అది ఒక మర్డర్ కింద మనం దాన్ని గుర్తించి క్రైమ్ నెంబర్ 47/26 మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సిఐ ప్రతిపాడు దాంట్లో ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో అక్కడ అన్ని ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది క్లూస్ టీమ్తో, డాగ్ స్క్వాడ్తో. అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా టీం పిలవడం జరిగింది. సో ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహం సంబంధించి ఫోటోలు అన్ని వాట్సాప్ గ్రూప్స్లో, మీడియా గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. సో దాంతో ఈ మృతదేహము తన్నీరు వెంకటేశ్వర్లు అనే అతనిది ఉందని మనం ఆ రోజు రాత్రికి ఐడెంటిఫై చేయగలిగాము. ఐడెంటిఫై చేసినాక మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈ తన్నీరు వెంకటేశ్వర్లు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో దాసరిపాలెంలో అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ప్రతిపాడు ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, పారిపోయారు. సో మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఎవరైతే మిత్రుడు ఉన్నాడో అతను భార్య అండ్ భార్య సిస్టర్ అండ్ బావ కలిసి ముగ్గురు కలిసి ఇతన్ని చంపేశారనేది మనకి తెలిసింది. అదేవిధంగా వీళ్ళతో పాటు ఒక మైనర్ అబ్బాయి కూడా ఈ చంపే దాంట్లో వాళ్ళతో పాటు అతన్ని కొట్టారని మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో నిన్న సాయంత్రం ఈ 4 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. సో మర్డర్కి కారణము ఏంటంటే ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, మృతుడు ఉన్నాడో అతనికి భార్యతో డిఫరెన్సెస్ ఉన్నాయి. భార్యని మెంటల్గా, ఫిజికల్గా హరాస్ చేస్తుంటాడు, ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు, భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తుంటాడు. సో ఈ క్రమంలో వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి. 17th రోజున అతను తాగి ఉంటే భార్య సంబంధించిన సిస్టర్ని అదేవిధంగా బావని రమ్మని చెప్పింది. వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో అతనితో వాళ్ళందరికీ ముగ్గురికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయినాక వాళ్ళు ఒక పోల్కి అతన్ని కట్టేసి ఇతన్ని స్టిక్స్తో, రాడ్స్తో కొట్టడం జరిగింది. ఆ కొట్టినాక అతను చనిపోయాడు. సో ఎప్పుడైతే అతను చనిపోయాడో ఫస్ట్ వీళ్ళు ఇంట్లోనే ఒక అతన్ని పూడ్చిపెట్టాలని చూశారు. అక్కడ కొద్దిగా ఒక పిట్ డిగ్ చేశారు. తర్వాత అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, తర్వాత తెలిసిపోతుందని అనుకొని ఒక మోటార్ సైకిల్ మీద ఒక గోనె సంచిలో బాడీ పెట్టి మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి ఈ ఈదులపాలెంలో ఉన్న చెరువులో డంప్ చేశారు. సో ఈ 4గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కూటమి నాయకులు కుమ్మక్కై తన ఇంటిపై దాడి చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. పెట్టిన నల్లపాడు పోలీసుల తీరుపై విచారణ జరపాలని కోరుతూ సోమవారం ఆయన ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. దాడి జరిగినప్పుడు సుమోటోగా కేసు నమోదు చేయకపోవడంపై మండిపడ్డ ఆయన ఈ వ్యవహారంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. పెమ్మసానిని పోలీసులు వదిలిపెట్టినా తాము వదిలిపెట్టమని హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి 2 రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కోసం గ్రీవెన్స్ డేన మేమందరం కలిసి రావడం జరిగింది. దీని తర్వాత డీజీపీ గారికి కూడా ఈ 2 రిప్రజెంటేషన్స్ పర్సనల్గా వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 2 రిప్రజెంటేషన్స్ ఏమిటాయంటే
31వ తారీఖున చరిత్రలో కని విని ఎరుగనటువంటి ఒక ఘోరమైన సంఘటన గుంటూరు పట్టణంలో జరిగింది. మీ అందరికీ తెలుసు. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగి ఉండవు అని నేను అభిప్రాయపడుతున్నాను. 37వ తారీఖున 5 గంటల నుంచి రాత్రి 12:20 వరకు మా ఇంటి మీద, ఆఫీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇల్లుని, ఆఫీస్ని ధ్వంసం చేశారు. నా ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా, కార్లు, అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 7:20 పాటు విధ్వంసాన్ని సృష్టించారు. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 18 రోజుల తర్వాత న్యాయస్థానాల తీర్పుతో నేను బయటకు రావటం జరిగింది. ఆ తర్వాత నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ప్రపంచమంతా చూసినా కూడా పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం. అది భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంతవరకు అసలు యాక్షన్కి వెళ్ళలేదు, కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. జనరల్గా పోలీసులు ఏం చేయాలంటే, ఒక సంఘటన జరిగితే సూమోటివ్గా కేసు బుక్ చేయాలి. నా ఇంటి మీద 31వ తారీఖున జరిగినటువంటి దాడి కానీ, సంఘటన కానీ, పోలీస్ హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ ఈవెన్ ఏ కేస్. 1వ తారీఖున నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారి యొక్క అనుమతితో నా లీగల్ అడ్వైజర్ చెప్తే కంప్లైంట్ రాసి సంతకం పెడితే ఆ కంప్లైంట్ తీసుకెళ్ళిస్తే 2వ తారీఖున కేసు బుక్ చేశారు. ఎవరి మీద? నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ను పురస్కరించుకొని. అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎ కేస్ సుమోటివ్. చేయలే అంటే ఇట్ సీమ్స్ పోలీసులు, తెలుగుదేశం వారు కుమ్మక్కై నా మీద దాడి చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తించారు. సరే, కేసు రిజిస్టర్ చేశారు. ఏం కేసు రిజిస్టర్ చేశారో తెలుసా? అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. 127 క్లాస్ 2, 189 క్లాస్ 2, 324 క్లాస్ 4, 329 క్లాస్ 4, 351 క్లాస్ 2 రెడ్ విత్ 190 BNS. ఆల్ ఆర్ బిలో 7 years. మీకు తెలుసు కదా, 7 years లోపుగా శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో పోలీసు వారే బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఇది చట్టం. అందువల్ల ఈ కేసులు మాత్రమే రిజిస్టర్ చేసి వాళ్ళందరూ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇంకొక పెద్ద విషయాన్ని మీకు నేను కోర్టులో కూడా వివరించాను. దాని మీద రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అది ఏమిటంటే, నల్లపాడు పోలీస్ స్టేషన్లో 10:40కో 10:60కో నన్ను లాకప్లో వేసిన తర్వాత 2:30కి నన్ను లాకప్ నుంచి బయటికి తీశారు. పాస్ పోసుకోవడానికి తీలా, మంచిలు తాగడానికి తీలా. ఎందుకంటే లోపలే బాత్రూమ్ పడితే లోపలే వాటర్ బాటిల్ ఉంది. తీసుకొచ్చి నల్లపాడు పోలీస్ స్టేషన్లో పైకి తీసుకెళ్ళి అక్కడ రూమ్లో కూర్చోబెట్టి నన్ను హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాళ్ళని పైకి లాగటం, పగలు తీయటం. 2 కానిస్టేబుల్స్, ఈ వంశీ అనే సిఐ, గంగా వెంకటేశ్వర. అసలు గంగా వెంకటేశ్వర ఎందుకు వచ్చాడు తెలియదు. రాత్రి 2:30కి వచ్చాడు డ్రెస్సులో. అంటే నన్ను హింసిస్తుంటే చూడసి ఆనందపడదామని వచ్చాడో లేకపోతే లోకేష్ పంపించాడో నాకు తెలియదు. వచ్చి అక్కడ హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లాకప్పులు వేశారు. వాళ్ళ దృష్టిలో హెరాస్ చేసినట్టే లెక్క. పైకి చెప్పుకున్నారేమో మరి కెమెరాలు కూడా ఇట్ట కదిపారు. మరి తీశారో లేదో నాకు నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత తీసుకొచ్చి లాకప్లు వేశారు. దీని మీద ఎంక్వైరీ చేయమని ఎస్పీ గారిని అడిగారు. అది 2వ రిప్రజెంటేషన్. అధిక వడ్డీ పేరుతో వారాహి ట్రేడ్ దోస్తు 100 కోట్ల రూపాయలు మోసం చేసిందని బాధితులు సోమవారం ఎస్పీ PGRS లో ఫిర్యాదు చేశారు. లక్షకు 10,000 పేరుతో మభ్యపెట్టి 2,000 మందిని మోసం చేసి 100 కోట్లతో యజమానులు ఉడాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలాగా చూడాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సిహెచ్ జసింత అండి. మేము గుంటూరు శ్రీనగర్ అండి మాది. అయితే వారాహి ట్రేడ్ దోస్త్ అని ఈ పూర్ణచంద్రరావు అండి, అన్నం పూర్ణచంద్రరావు. ఈయన మమ్మల్ని అందరినీ మోసం చేసి వడ్డీ ఎక్కువ ఇస్తామని చెప్పి నేను 10 లక్షలు, మా వారు 23 లక్షలు జనాలతో అన్నిట్లో కట్టించి మమ్మల్ని అందరినీ మోసం చేసి ఎరేసాడండి. మేము ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, ఇంత ఇస్తామని ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళింది ఆ రాణి అన్నామండి. ప్రతి విషయం ఆశాకి రాణికి తెలుసండి. వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా రాణి వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యి మాట్లాడి ఇవన్నీ జరిగినాయండి. పక్కా స్టాఫ్ కూడా ప్లానింగ్ అండి. లక్షకి 10,000 ఇస్తానన్నాడండి. 10 రూపాయలు వడ్డీ 20 నెలలు ఇస్తానన్నాడండి. ఎలా నమ్మారంటే ఆయన చెక్కులు ఇచ్చాడు, తర్వాత ఈ ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు. మా ఇంటికి కొంచెం ఒక రోడ్డు అవతలేనండి, మేము దగ్గరే ఉన్నాం కదా, వెళ్తామంటే ఆ రాణి అన్నాము నేను చెక్కులు ఇస్తా. ఆయన చాలా మారాడు, మంచి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పిందండి. ఏం అకౌంట్లో ఆశ అన్నామా డబ్బులు లెక్క పెట్టుకోవటం, ఎవరికి ఎంత ఇచ్చేది, ఏం చేసేది ఆశకు మొత్తం తెలుసండి. ఆ రాణికి తెలుసు. అందరు కలిసి ప్లాన్ చేసి స్టాఫ్ అందరు కలిసి డబ్బులు ఇప్పుడు 100 కోట్ల దాకా కలెక్షన్ అయిందండి. 2 సంవత్సరాలు పెట్టి మేము 23 లక్షలు నష్టపోయామండి. మా దగ్గర మాతో పాటు ఇంకొక 30 లక్షలు మొత్తం కలిసి 60 లక్షలు దాకా పోయినాయండి మావి. అవి ఎట్లయినా సరే రికవర్ చేయాలని మేము సీఏ గారిని అడుగుతాం. ఈ కంపెనీలో అన్నం పూర్ణచంద్రరావు గారు గుంటూరు నుంచి ఆఫీసులో ఆపరేట్ చేస్తుంటారు. వీళ్ళ తమ్ముడు వచ్చేసి అన్నం శ్రీనివాసరావు అండి. ఈయన వచ్చేసి బాపట్లలో బంగారు షాపు. మేము 40 సంవత్సరాల నుంచి మేము 40 సంవత్సరాల నుంచి బంగారం వ్యాపారంలో ఉన్నాము. శ్రీనివాసరావు జ్యువెలర్స్ అండి, మాది బాపట్ల సొంతూరు అని చెప్పి మా చేత అందరి చేత నమ్మించి నా ద్వారా నా సొంత డబ్బు ఒక 30 లక్షలు, నా స్నేహితుల ద్వారా ఒక 30 లక్షలు, మొత్తం 60 లక్షల రూపాయలు మార్చి 15వ తారీఖున ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి పారిపోయాడండి. అందరి అమౌంట్ వచ్చేసి సుమారుగా 2,000 మంది సభ్యులండి. సుమారుగా 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు డబ్బును తీసుకోవడం జరిగింది. అయితే బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్స్ కొంచెమేనండి చేసింది. ఎక్కువగా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ నడిచినాయండి. క్యాష్ ఇచ్చిన వాళ్ళకి క్యాషే ఇస్తాను, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉండదని చెప్పి ఆశ చూపించి అన్అఫీషియల్గా చాలా ట్రాన్సాక్షన్స్ చేశారు. ఈ ట్రాన్సాక్షన్లో మరి ఆఫీసు స్టాఫ్ అయిన పెరికల రాణి గారు, ఆశా గారు వీళ్ళ పేరుతో కూడా మరి బినామీ అకౌంట్లు ఓపెన్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకులో వాళ్ళ పేరుతో కూడా అమౌంట్లు కలెక్షన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్గా వచ్చామండి, ఎస్పీ గారికి ఫిర్యాదు ఇవ్వడానికి. దయచేసి మా అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ అర్జీలను సమర్పించారు. కలెక్టర్ తమీం అన్సారియా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయాలి కలెక్టర్ గారు బదిలీని, కలెక్టర్ గారు బదిలీని సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా బదిలీ నిలుపుదల చేయాలి, నిలుపుదల చేయాలి. జిల్లా కలెక్టర్ బదిలీని, జిల్లా కలెక్టర్. హాస్టల్స్ బాగా చదువుకోవాలి. మేమంతా మీలాగానే చదువుకుని పైకి వచ్చాము, మీరు కూడా చదువుకొని పైకి రండి. ఆఫీసర్లు అందరూ చెప్తారనమాట. ప్రతి మండలానికి వెళ్ళి మండలంలో ఉన్న వాళ్ళని గ్రామాలకు వెళ్ళి చదువుకోండి, విద్యార్థులుగా ఉన్నవాళ్ళు చదవండి, ఉద్యోగస్తులుగా ఉన్నవారు కష్టపడి వారి వారి శాఖల్లో ప్రావీణ్యత సంపాదించి పై అధికారులకు వారు నిన్ను పిలిచి ఇది ఎట్లా చేయాలి రాజశేఖర్ అనే విధంగా మీరు తయారు కావాలి. అంబేద్కర్ ఎప్పుడు కూడా మెరిట్, ఆయన ఎప్పుడు కూడా మెరిట్ కష్టపడ్డాడు. తర్వాత గోల్ అచీవ్ చేసుకోవడానికి దాన్ని అచీవ్ అయ్యే వరకు కూడా నిద్రపోలేదు. అలాంటిదే మనం నమ్ముకున్నాం. కాబట్టి మీరు కష్టపడి చదవండి, మార్గదర్శకులుగా మేమంతా ఉంటాం. మిమ్మల్ని తగ్గించుకోవద్దు. దళితుల్లోనే చాలామంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళకి మీరేం తక్కువ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మేమంతా ఉన్నాం. తప్పుడు పనులు చేయడానికి మేము ఒప్పుకోము, మంచి పనులు చేద్దాం, అందరి చేత మంచి అనిపించుకుందాం. ముందు మనకు తృప్తి వస్తుంది, పైకి వస్తున్నాము సంతోషం అని. అదే విద్యార్థులు బాగా చదవాలి, చదువుకుని మంచి పైకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు వాళ్ళు గుణాత్మకత పెంచాలి. తర్వాత నిరుద్యోగులుగా ఉన్నవారు భయపడొద్దండి. అనేకమైన అవకాశాలు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో, అవి కాకపోతే సొంతగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని 10 రూపాయలు గౌరవంగా సంపాదించుకునే మార్గాలు అనేకం ఉన్నాయి.
వాటన్నిటిని వెతుకుదాం, మీకు గైడెన్స్ ఇస్తారు. తప్పనిసరిగా ఈ అధికారులందరూ కూడా దళితుల పేరు చెప్పుకుని పైకి వచ్చారు కాబట్టి కొంత భాగం వారి సమయాన్ని ఇచ్చి మీకు మార్గదర్శకాలుగా ఉండడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా చాలామంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దళితుల ఆర్గనైజేషన్స్ పాపం కష్టపడి అనేక సమస్యలతో అధికారుల మధ్య వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వారికి కూడా కెపాసిటీ బిల్డింగ్ వారు ఏ విధంగా పనిచేయాలి అనేటువంటిది కూడా చేయాలి అని చెప్పి ఈరోజు అనుకున్నాం. సో ఆ విషయమై కలెక్టర్ గారితో మాట్లాడటానికి వచ్చాం. అత్యంత చేరువగా ఉండి సన్నిహితంగా ఉండి ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తున్నటువంటి ఈ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గారి బదిలీ జరుగుతున్నట్టు ప్రజా సంఘాలకి ప్రజలకు తెలియవచ్చింది. ఈ బదిలీని ప్రభుత్వం వెంటనే నిలిపేసి ఈ గుంటూరు జిల్లాలోనే ప్రజల సమస్యలు పరిష్కరించే అధికారిని ఇక్కడే ఉంచాలని మేము డిమాండ్ చేస్తూ లోపల వినతిపత్రం ఇచ్చాము జాయింట్ కలెక్టర్ గారికి. ఈ బదిలీని వెంటనే నిలిపేసి జిల్లాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారికి అట్నే లోకేష్ గారికి వీళ్ళందరికీ మీ పరంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు గుంటూరు ఎస్పీ ఆఫీస్కి మేమందరం కూడా రావటం జరిగింది ప్రజా సంఘాలుగా. గరికపాటి నరసింహరావు గారు మరి బ్రాహ్మణ సంఘాలను ఒక్కళ్ళనే బతికిచ్చే విధంగా బ్రాహ్మణునికి ఏదో పెద్ద నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుతూ అనేక మంది పేద ప్రజలు చదువుకొని పాఠశాలలో ఎంతో ఉన్నతమైన భోజనం పెడుతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పిల్లల భవిష్యత్తుకి ఎక్కడ అడ్డం లేకుండా వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చి చదువుకోవటానికి మంచి అవకాశాలు కల్పిస్తుంటే ప్రభుత్వాలని విమర్శిస్తున్నాడా లేదా వాళ్ళకి అన్నం పెడుతున్నారని కుళ్ళుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు. అనేకమైన గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లుగా చదువుకొని రానున్న జీవితాల్లో రోజుల్లో ఎంతో ముందుకు ఎదగటానికి ఇంకా భవిష్యత్తుగా అసమంటి మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇంకా పిల్లలకి మంచి ఆహారం అందియాలని చెప్పటం వదిలేసేసి ఈ పిల్లలకి ఎందుకు ఆహారం పెడుతున్నారు, పెళ్లి కొడుకుల్లాగా చూస్తున్నారు ఎందుకు అని చెప్పి విమర్శించడం అనేది చాలా బాధాకరం. గరికపాటి నరసింహరావు మాటలు వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో గరికపాటి ఎక్కడైనా కానీ మీటింగులు కానీ ఆయన యొక్క ప్రదర్శనలు చేస్తే మాత్రం దళిత బహుజన ప్రజా సంఘాలందరం కూడా అడ్డుకుంటాం. మోసం చేశారని ఒకరు, బెదిరింపులకు పాల్పడుతున్నారని మరొకరు, దాడులు చేస్తున్నారని ఇంకొకరు, ఇలా ఒక్కో సమస్యతో ఒక్కొక్కరు ఎస్పీ కార్యాలయం బాట పట్టారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు అర్జీలు సమర్పించారు. దీంతో ఎస్పీ కార్యాలయం కిటకిటలాడింది. మాది మిర్చి కమిషన్ కొట్టండి. నేను 1977 సంవత్సరంలో ఈశ్వరి ట్రేడింగ్ కంపెనీ వ్యాపారాన్ని ఓపెన్ చేశాను. అసలు మిర్చిని 50 సంవత్సరాల నుంచి మిర్చి యార్డులో దిగుమతి రైతులు వచ్చే సరుకులు మిర్చి వ్యాపారం చేస్తున్నారు. అదేవిధంగా మానపాడనే గ్రామ రైతులు మా కొట్టి 4 సంవత్సరాల నుంచి మిర్చి తీసుకొని అమ్మకం నిమిత్తం తీసుకొని వస్తున్నారు. తెచ్చినప్పుడు సరైన రేట్లు లేపటం వల్ల మేము ఆ మిర్చిని సుమారుగా 18 బస్తాలు లేలగాత్రి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి బస్తా ఒంటికి 3,000 చొప్పున అడ్వాన్స్ ఇప్పించాము. సదరు పైకూరు పూర్తిగా రైతులకు అందజేశాను. ఈ మధ్యకాలంలో రైతులు వచ్చి మా సరుకును మేము చూపించవలసిందిగా మీ అమ్మకం నిమిత్తం చూపించిన శాంపిల్ చూపించినాడు. లేలగాత్రి మేనేజర్ అయినా హనుమంతరావు శాంపిల్ చూపించిన తర్వాత అదే పరంగా 5-6 సార్లు మా కోల్డ్ స్టోరేజ్కి వచ్చి మా రైతులు 9 మంది రైతులు సరుకు చూసుకొని పోయినారు. ఈ సరుకు ఈ మధ్యకాలంలో డిసెంబర్ నెలలో వచ్చి చూసుకొని పోగా మీరు మా మిర్చిని అమ్మవద్దండి, మీకేమైనా బాకీ ఉంటే చెల్లించగలమని చెప్పినారు. సదరు రైతులు మళ్ళీ ఒక 15 రోజులకి ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మా మిర్చిని శాంపిల్ ఈశ్వరి ట్రేడింగ్ కంపెనీ వారికి అమ్ముతున్న శాంపిల్ పంపించమని కోరుకోనక మా రైతులు మీ మిర్చి మా ఓనర్ అయినా మద్దు రామకృష్ణ ఎప్పుడూ అమ్మినారు అని చెప్పినారు. సదరు రైతులు వాపోయి మీరు మా కమిషన్ ఏజెంట్కి చెప్పకుండా మీకు మాకు తెలియకుండా ఎలా అమ్మగలరని చెప్పి గోలగోలు చేసి ఆ కోల్డ్ స్టోరేజ్ వాడిని మార్కెట్ చైర్మన్ ముందు కూడా చాలా ఇబ్బంది పెట్టినారు. ఇబ్బంది పడి వాడు ఖాతరు చేయకుండా ఏం చేసుకుంటా చెప్పుకోపో, నువ్వు రవీంద్ర సీఎం మినిస్టర్ తెలంగాణ మినిస్టర్ చెప్పుకోపని వాదోపలాడి చాలా దుర్భాషలాడి పాడినాడు.
సుమారుగా ₹1 కోటి మిర్చి ఆ మధుర రామకృష్ణ గారు అమ్ముకొని వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ రైతులు కట్టాల్సిన లోన్ కూడా 53 లక్షలకి 13 లక్షలు కూడా అమ్మినప్పుడు చెల్లించినారు. ఆ రైతులే చెల్లించినారు. కానీ ఒక బస్తా బయటికి రావాలంటే 5 సంతకాలు పెట్టాలి. ఈ మధుర రామకృష్ణ చీటింగ్ చేసి రైతుల్ని కమిషన్ చీటింగ్ చేసి ఒక సంతకం కూడా పెట్టుకోకుండా బాండ్లపై సంతకం పెట్టుకోకుండా డెలివరీ కాగితం లేకుండా అమ్ముకున్నాడు. కనుక తమరు దయించి ఎస్పీ గారు మీ అందరూ దయించి ఆ రైతులు మిర్చిని ఇప్పుడు కోరుతున్నాం. జీఎంసీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కమిషనర్ కె మయూర్ అశోక్ జీఎంసీ విభాగాధిపతులతో కలిసి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. పీజీఆర్ఎస్ కి మొత్తం 58 ఫిర్యాదులు అందాయని, ఇందులో టౌన్ ప్లానింగ్ 23, ఇంజనీరింగ్ విభాగం 20, రెవెన్యూ 8, ప్రజారోగ్య విభాగం 5, ఉపాసలు 1, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 1 ఫిర్యాదు అందినట్లు కమిషనర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అంతా మోసమని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి విమర్శించారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్లో ఏమాత్రం నిధులు కేటాయించలేదని చెప్పారు. చంద్రబాబు సర్కార్ ప్రచార ఆర్భాటం తప్ప యువతకు ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వటం లేదని ఆరోపించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యమాలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ప్రతినిధులు ఏటి కోటేశ్వరరావు, నెమలికంటి రాజ్ కిరణ్, బత్తుల మనోహర్, చుండూరు వీరయ్య, చుండు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏందయ్యా అంటే మొన్న ఉగాది పండగకు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్. ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అవి ఇవ్వకపోగా 4 లక్షల ఉద్యోగాలు తీసేసి ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మొన్న ఉగాది పండగకు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ 10,060 ఉద్యోగాలు. దానికి ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులు ఎలా ఉన్నాయంటే పబ్లిసిటీ పీక్స్, ఇచ్చేది లేదు. పబ్లిసిటీ చూస్తేనేమో వీళ్ళేదో నిజంగా 20 లక్షల ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చేసిన రీతిలో పబ్లిసిటీ చూపిస్తూ ఉన్నారు. పర్ఫార్మెన్స్ చూస్తే చాలా వీక్. ఎట్లా అంటే మొన్న చూసిన జాబ్ క్యాలెండర్ 10,060 ఉద్యోగాల టైపులో దాన్ని కూడా ఒకసారి ఎవరంట, మళ్ళీ దానికి 4 దశలుగా 41 నోటిఫికేషన్లతో వచ్చే ఆగస్టు వరకు ఇస్తారంట. మీరు అసలు తీసేసిన ఉద్యోగాలు ఏమైనాయి? వాటికి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వరు? మీరు ఇస్తామని చెప్పిన 20 లక్షల ఉద్యోగాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు ఎన్ని ఇవ్వాలి? అదేవిధంగా చూస్తూ ఉంటే యువతరానికి నెలకు 3,000 కాడికి ఇస్తామన్నారు. నిరుద్యోగ బుద్ధి 2 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది మీ ప్రభుత్వం ఇదై. ఒక్కొక్క యువకుడికి నిరుద్యోగ వృద్ధి కింద 72,000 బాకీ పడి ఉన్నారు మీరు. అవి ఇంకెన్ని సంవత్సరాలకు చెల్లిస్తారు? అసలు మీకు అవి ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదు, మా పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది, మాది సూపర్ 6, సూపర్ 7 అనే పబ్లిసిటీ లాగే ఉంటుంది. ఇది కూడా ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము రీసెంట్గా ఉగాది పండుగ రోజు దగాపూరితంగా కూటమి ప్రభుత్వం ఇది విడుదల చేసిన ఒక జాబ్ క్యాలెండర్ గురించి. ఈ జాబ్ క్యాలెండర్ గురించి చెప్పే ముందు కూటమి ప్రభుత్వం ఒక మేనిఫెస్టో, ఎలక్షన్ ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దగ్గర పేజీలు ఒక పెద్ద బుక్లెట్ ఒకటి రెడీ చేసేసి అందులో ప్రధాన అంశంగా నిరుద్యోగులకు సంబంధించేసి ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున 4 లక్షల ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ 4 లక్షల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి
ప్రధానంగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీకు అదొక డస్ట్బిన్తో సమానం మేనిఫెస్టో అనేది. కేవలం మీ అధికారం కోసం మాత్రమే మేనిఫెస్టోలో ఇష్టానుసారం హామీలు ఇచ్చేది, ఇష్టానుసారం మొత్తం అన్ని పేజీలు రిలీజ్ చేసేసి అధికారంలో రాగానే మర్చిపోవటం మీకు యథాతథ ప్రజా అంటారు చూసారా, ఆ సామెత లెక్క ఉంది మీ విధానం అంతా. 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాలు కళ్ళు మూసుకొని 3వ సంవత్సరం అది కూడా జనవరి 1వ తారీఖు ఇస్తానన్న మీ హామీని పక్కన పెట్టి ఉగాది రోజున 10,060 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. పోనీ నోటిఫికేషన్ అనేది ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తున్నాము, ఏ డిపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఏ కేటగిరీలో ఉన్నాయి, అది సూపరింటెండెంట్ కేటగిరీయా క్లర్క్ కేటగిరీయా ఏమున్నాయి అనేది ఎటువంటి క్లారిఫికేషన్ లేకుండా మీ ఇష్టానుసారము 10,060 ఉద్యోగాలు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేసాము. మీకు అనుకూలమైన సంబంధించేసి పత్రికల్లో కానీ మీడియాలో కానీ ఉద్యోగాలు మొత్తం ఇచ్చేసాము. చంద్రబాబు గారు వచ్చేసి ముఖ్యమంత్రి గారు వచ్చేసేమో శాసనసభలోనేమో 6,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆయన ప్రకటన విడుదల చేస్తారు. మీరు వచ్చేమో మంత్రి గారు వచ్చేమో శాసన మండలిలోనేమో 5,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు అనౌన్స్ చేస్తారు. అసలు ముందు మీ క్లారిటీ ఉందా ఎక్కడ ఏ ఉద్యోగాలు ఇచ్చారనేది? తీరా అఫీషియల్గా వస్తేనేమో 10,060 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ఎక్కడ ఉన్నాయి మిగతా ఉద్యోగాలు? 5 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినా ఎవరికి ఇచ్చారు? మీ కనీసం మీ టీడీపీ కార్యకర్తలకు ఇచ్చారేమో ఒకసారి చూసుకోండి పర్సనల్గా. రెండో ప్రధాన ఉద్దేశం ఈ నిరుద్యోగం సంబంధించేసి మీరు చేసే ఉత్తత్త ప్రచారం నిరుద్యోగుల కడుపు నింప సార్. లోకేష్ గారు వింటున్నారా? ఇది నిరుద్యోగుల కడుపు నింప సార్. ఓన్లీ మీరు నోటిఫికేషన్లకు సంబంధించేసి వివరంగా జాబ్ క్యాలెండర్ సంబంధించేసి ఎవ్రీ ఇయర్ ఇస్తానన్న మీరు మేనిఫెస్టోలో ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తేనే ఆ నిరుద్యోగులకు సంబంధించేసి వాళ్ళ కడుపు నిండిది సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.